యుఎస్ లో ఒక విచిత్రమైనటువంటి వార్త. ఇది అట్లాంటిక్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ అతన్ని తెలియకుండా సిగ్నల్ యాప్ లో ఆయన్ని ఒక గ్రూప్ లో యాడ్ చేయడము. ఎన్ఎస్ఏ ఎవరైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్జ్ యాక్సిడెంటల్లీ ఆయనని యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. యాదృచ్ఛికంగా ఏదో జరిగింది. బట్ అందులో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని మ్యాగజైన్ లో చాలా పెద్ద ఎత్తున స్టోరీగా ప్రచురించారు. దేని గురించి అంటే యమన్ పైన అమెరికా చేసినటువంటి దాడులకు సంబంధించి ఏ ప్లేన్స్తో అటాక్ చేశారు, దేంతో అటాక్ చేశారు, ఎలా అటాక్ చేయబోతున్నారు, ఇవన్నీ వివరాలని పొందుపరుస్తూ ఒక పెద్ద స్టోరీని వాళ్ళు రాయడం జరిగింది. సో నిజానికి తెలియకుండా జరిగిందా, లీక్ చేశారా అనే ఒక క్వశ్చన్ ఒకవైపు ఉన్నప్పుడే, లేదు ఆయన ఇదంతా కావాలనే చేస్తున్నారని కూడా యుఎస్ సంబంధిత అధికార వర్గాల నుంచి కూడా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, యమన్ పైన దాడి బయటకు రావడం, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలవడం ఏంటి, అండ్ స్టోరీ అట్లాంటిక్ లో రాసే స్టోరీకి సంబంధించి వివరాలు ఏంటి ఒకసారి చెప్తారా? మనకు వాట్సాప్ లాగానే ఈ చాట్ యాప్స్ చాలా ఉన్నాయి. దాంట్లో సిగ్నల్ అనేది ఒక యాప్, టెలిగ్రామ్ అనేది ఒక యాప్, వీచాట్ అనేది ఒక యాప్, ఇటువంటి చాలా ఉన్నాయి. దాంట్లో సిగ్నల్ అన్న యాప్ లో ఒక క్లోజ్డ్ గ్రూప్ ఒకటి ఉండింది. దాంట్లో ఎవరున్నారంటే కనుక ఈ మనకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, వైస్ ప్రెసిడెంట్, తర్వాత వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ హెక్సెత్, ఇటువంటి వాళ్ళు, పీట్ హెక్సెత్, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మైక్ వాల్డ్స్, మన నేషనల్ సెక్యూరిటీ సంబంధించి, ఇంటెలిజెన్స్ సంబంధించిన వ్యక్తులు ఆ గ్రూప్ లో ఉన్నారు. యమన్ మీద దాడి చేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, దీని మీద చర్చలు జరుగుతుంది. ఈ యొక్క గ్రూప్ లో ఈ యొక్క మనం అట్లాంటిక్ అన్నటువంటి ఒక మ్యాగజైన్ ఏదైతే ఉందో దాని ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ ని పీట్ హ్యాక్సెత్ యాడ్ చేశాడు. పొరపాటు. పీట్ హ్యాక్సెత్ అతను డిఫెన్స్ సెక్రటరీ, అతను యాడ్ చేశాడు. చేసిన తర్వాత అతను దాంట్లో ఉండి వీళ్ళ చర్చలంతా కూడా అతను మొత్తం స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకుని దాన్ని లీక్ చేశాడు. లీక్ చేసి, అంటే ఫస్ట్ ఏమనుకున్నాడంటే ఇదేదో ప్యారడీ అకౌంట్ లో అనుకున్నాడు. ఫస్ట్ అతను ఏదో వాళ్ళ పేరు మీద, మనకు జేడీ వ్యాన్స్ పేరు మీద ఎవరో రన్ చేస్తున్నారు, ఇంకేదో ఒకే వీళ్ళు పేరు పెట్టుకున్నారా అని అనుకున్నాడు ఫస్ట్. కానీ నిజంగానే ఇవి జరుగుతున్నాయి, యమన్ మీద దాడి జరిగింది, జరగంగానే వాళ్ళు దాన్ని చెప్పిందే జరిగింది అని చూసిన తర్వాత ఇది ఒక స్కూప్ దొరికింది నాకు అని చెప్పి అతను ఫస్ట్ సిగ్నల్ నుంచి బయటకు వచ్చేసి మొత్తం పబ్లిష్ చేశాడు. సో లీక్ అవడం అన్నది సత్యము. దాంట్లో కొన్ని కీలకమైన అంశాలు మనకి ఏం తెలుస్తున్నాయంటే, డొనాల్డ్ ట్రంప్ ఆలోచనకి జేడీ వ్యాన్స్ ఆలోచనలో కొన్ని విభేదాలు ఉన్నాయని దాంట్లో బయట. జేడీ వ్యాన్స్ మొత్తం ట్రంప్ చెప్పింది ఎగ్జాక్ట్ 100% ఆయన యాక్సెప్ట్ చేయలేదు, దాంట్లో ఆయనకు వేరే అభిప్రాయాలు ఉన్నాయని చెప్పి దాంట్లో ఈ చాట్ లో మనకు వెల్లడైంది. ఇవి ఎంత సీక్రెట్, అది వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తారు కదా ఎవరు, కాబట్టి అది బయటకు రాకుండా ఉండవచ్చు. సో ఇప్పుడు డెమోక్రాట్స్ ఏమంటున్నారంటే పీట్ హ్యాక్సెత్ ని రిజైన్ చేయమంటారు. తర్వాత అలాగే ఇది తులసి గబార్డ్ మీద కూడా ఇది ఒక దెబ్బ. సిఐఏ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇటువంటి వ్యక్తిని దాంట్లో చేరుస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెక్స్ ఉన్నాయి, ఏం బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఇలా ఒక వ్యక్తి ఎవరంటే వాళ్ళు వచ్చేసి ఇంత సీక్రెట్ దీంట్లో, అది ఒక ప్రైవేట్ చాట్ లో వచ్చి మీరు మాట్లాడడం, దీనివల్ల మరి నేషనల్ సెక్యూరిటీ ఏమవుతుంది, నేషనల్ ఇంటెలిజెన్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అని చెప్పేసి అందరూ కూడా దీని రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషన్ ని వాళ్ళు తప్పుపడుతుంది. కాకపోతే అఫ్ కోర్స్ ఇది తప్పు అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తులని మొన్ననే నెల అయింది వాళ్ళందరినీ పదవిలో పెట్టి ఇమ్మీడియట్ రిజైన్ చేయమని చెప్పడం, దానికి మరి కావాలి కదా, మనుషులు కావాలి, ఆయనకి వీళ్ళ మీద చాలా నమ్మకంతో వాళ్ళని తీసుకొచ్చాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని సమర్థిస్తూ అది పెద్ద ఇష్యూ ఏం కాదు, దాంట్లో పెద్దగా ఏం లీక్ అవ్వలేదు, అదేంటో నాకు కూడా తెలియదు, అది సిగ్నల్ అంట ఏదో నాకు కూడా తెలియదు, ఏదో అయింది కానీ పెద్ద మేమేం పెద్ద మేజర్ సీక్రెట్స్ ఏం చెప్పలేదు అక్కడ, బట్ ఎనీవే దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు చూద్దామని చెప్పి పక్కన పెట్టాడు. అలాగే పీట్ హ్యాక్సెత్ కూడా తను డిఫెండ్ చేసుకుంటూ ఆ విషయం పక్కన పెట్టేసి డెమోక్రాట్లు తిట్టడం ఇటువంటివి ఏవో చేశాడు. సో ఓవరాల్ మనం చూస్తే కనుక ఇది మేజర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. వాళ్ళకి లీక్ అయింది ఎక్కడో, వాళ్ళ ఇంటెలిజెన్స్ గ్రిడ్ లో క్యాంప్స్ లో ఎవరో రాగలిగారు, దూరిన తర్వాత ఇది లీక్ అయింది. అది ఒక ఫెయిల్యూర్, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఫెయిల్యూర్, తప్పకుండా ఒప్పుకోవాలి. కానీ ఓకే, ఇవి చాలా దేశాల్లో జరుగుతుంటాయి, మళ్ళీ దాన్ని ముందరకు వెళ్తూ ఉండాలి. ప్రతి చిన్నదానికి మనం డిఫెన్స్ సెక్రటరీ రిజైన్ చేసి వెళ్ళడం అన్నది బహుశా అంత పద్ధతి కాకపోవచ్చు. అది కూడా యమన్తో జరుగుతుంది యుద్ధం. రేపు చైనాతోటో, రష్యాతో, ఇంకెవరితోనో పెద్ద యుద్ధం వస్తే కనుక అక్కడ లీక్ అయింది చాలా సీరియస్ ఇష్యూ. కాబట్టి బహుశా దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంటర్నల్ గా వాడు దాన్ని మళ్ళీ గ్రిడ్ అంతా క్లోజ్ చేసుకొని ఉంటారు. బహుశా సిగ్నల్ కాకుండా ఇంకేదైనా ప్రత్యామ్నాయం పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన అడ్మినిస్ట్రేషన్ 2 నెలలే అయింది, వీళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం చూసినటువంటి అనుభవం లేదు వీళ్లకు. కాబట్టి కొన్ని దెబ్బలు తిన్నారు, ఇనిషియల్ కొన్ని దెబ్బలు తింటున్నారు, కరెక్ట్ చేసుకుంటారు. కానీ చాలా కీలకమైనటువంటి దీంట్లో మనకు విషయం ఏం తెలుస్తోందంటే, జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కి ఏమి తెలిసేది, ఆవిడకి ఈ యొక్క జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ
మేజర్ అంశాలలో ఆవిడ ప్రమేయం ఉండేది కాదు, ఆవిడకి ఏం అర్థమయ్యేది కాదు, ఆవిడకి ఏం తెలియదు. ఇవన్నీ కూడా వెనకుండి ఒబామా రన్ చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ కోర్స్ ఆయనకు ఉన్నటువంటి ఫోకస్, ఆయనకు ఉన్నటువంటి అది టాప్ లెవెల్లో ఉంటుంది. మిగతా ఆపరేషన్ లెవెల్ అంతా కూడా జేడీ వ్యాన్స్ కానీ ఇచ్చేశారు. జేడీ వ్యాన్స్ ఎంత కీలకంగా పాత్ర అనేది మనం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ జెలెన్స్కీ వచ్చినప్పుడు జేడీ వ్యాన్స్ అక్కడే ఉన్నారు. అలాగే జేడీ వ్యాన్స్ తన భార్య ఉషా వ్యాన్స్ ఇద్దరు గ్రీన్లాండ్ కి వెళ్ళొచ్చారు. సో చాలా కీలకమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ జేడీ వ్యాన్స్ కి ఇచ్చారు. ఇంకా డొనాల్డ్ ట్రంప్ వెళ్ళక ముందు జేడీ వ్యాన్స్ వెళ్ళి యూరోప్ కి వెళ్ళొచ్చాడు, మన మ్యూనిక్ కి వెళ్ళొచ్చాడు ఆయన. ఇప్పుడు జేడీ వ్యాన్స్ మనకు వచ్చే నెలలో భారతదేశం కూడా వస్తున్నారు, ఆయనను ఉషా వ్యాన్స్ వస్తున్నారు. సో మీరు డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే చాలా మటుకు డీసెంట్రలైజ్ చేశాడు, జేడీ వ్యాన్స్ చాలా పవర్స్ ఇచ్చారు. ఇదే ఈ చాట్ లో కూడా మనకు అర్థమవుతుంది. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి ఉన్న డిఫరెన్సెస్ మనం చూస్తున్నాము. వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా అన్ఫార్చునేట్లీ ఎక్స్పోజ్ అయినాయి. కాబట్టి మరి వాళ్ళ సెక్యూరిటీ ఆపరేటర్స్, ఇంటెలిజెన్స్ ఆపరేటర్స్ దీన్ని మళ్ళీ పకడ్బందీగా దాన్ని సీల్ చేసి క్లోజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.